మహాలక్ష్మీదేవి మహిమ గురించి ఒక కథ. కళకు దక్కిన కరుణ. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో మాధవ్ అనే గొప్ప శిల్పి ఉండేవాడు. అతను అద్భుతమైన దేవతా విగ్రహాలను చెక్కేవాడు. కాని అతని కళకు సరైన గుర్తింపు లేదు. దానివల్ల అతను చాలా పేదవాడిగా ఉండేవాడు. అతని కుటుంబం ఆకలితో అలమటించేది. చివరికి ఇల్లు ఖాళీ చేయమని ఇంటి యజమాని హెచ్చరించాడు. మాధవ్ బాధతో నిరాశతో కూర్చొని తన చేతులతో చెక్కిన ఒక చిన్న మహాలక్ష్మి విగ్రహాన్ని చూస్తూ ఏడ్చాడు. అమ్మా, నా కళ నీకు నచ్చలేదా? నేను నిన్ను ఇంత భక్తితో పూజిస్తున్నాను కదా, మరి నా కష్టాలు ఎందుకు తీరడం లేదు అని దీనంగా ప్రార్థించాడు. తన బాధను తట్టుకోలేక చివరి ప్రయత్నంగా తన దగ్గరున్న ఒక అందమైన అపురూపమైన మహాలక్ష్మి విగ్రహాన్ని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విగ్రహం అతని కళకు భక్తికి ప్రతీక. దానిని అమ్ముకోవడం అతనికి చాలా బాధగా అనిపించింది. విగ్రహాన్ని తీసుకొని బజారుకి వెళుతుండగా ఒక ధనవంతుడైన వ్యాపారి అతనికి ఎదురుపడ్డాడు. ఆ వ్యాపారి మాధవ్ చేతిలోని విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహంలో ఒక దివ్యమైన కళ, ఆకర్షణ కనిపించాయి. నాయనా, ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కారు? నేను ఇంత అందమైన విగ్రహాన్ని ఎక్కడా చూడలేదు అని అడిగాడు. మాధవ్ విగ్రహాన్ని తానే చెక్కానని చెప్పాడు. వ్యాపారి అతని కళకు ముగ్ధుడై విగ్రహాన్ని చాలా ఎక్కువ ధరకు కొనుక్కున్నాడు. ఆ డబ్బు మాధవ్ అప్పులన్నీ తీర్చడానికి సరిపోయింది. అంతేకాదు, వ్యాపారి తన కొత్త దేవాలయం కోసం మరిన్ని విగ్రహాలను చెక్కమని మాధవ్కు పెద్ద కాంట్రాక్టు కూడా ఇచ్చాడు. మాధవ్ సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాడు. అతను మహాలక్ష్మి విగ్రహాన్ని అమ్మాడు. కాని మహాలక్ష్మి తన కళను, తన భక్తిని గుర్తించి తన కష్టాలను తీర్చిందని గ్రహించాడు. కేవలం డబ్బు ఇవ్వకుండా తన జీవితానికే ఒక మార్గం చూపించిందని అర్థం చేసుకున్నాడు. ఆనాటినుండి మాధవ్ మరింత భక్తితో తన కళను కొనసాగించాడు. నీతి: మహాలక్ష్మీదేవి కేవలం ధనాన్ని మాత్రమే ప్రసాదించదు. నిజమైన భక్తి, ప్రతిభ ఉన్నవారికి ఆమె సరైన సమయంలో సరైన అవకాశాలను, సంపదను ఇచ్చి వారి జీవితాలను సంపన్నం చేస్తుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.